నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం అధికారం చేతులకి దక్కించుకున్నారో ఆ రోజే అందరికీ అర్థమైంది. ఆ ప్రమాణ స్వీకారం మీటింగ్లోనే చెప్పారు, ఎవరైతే అక్రమంగా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నేను తిరిగి పంపించేస్తాను, ఈ విషయంలో చాలా గట్టి నిర్ణయం మీద ఉన్నాను అని. సో అందరికీ తెలిసిందే, అమెరికా నుంచి 190 మంది వరకు ఉన్నటువంటి ఫ్లైట్ అమృత్సర్ చేరుకుంది అని చెప్పేసి అని. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శర్మ గారు. నమస్తే. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది ట్రంప్ విషయంలో. సో ఆయన ముందే చెప్పారు, అక్రమంగా ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళ మీద అయితే నేను కఠినంగానే ఉంటాను, కఠినమైనటువంటి చర్యలే తీసుకుంటాను అని. సో ఒక 190 మంది ఉన్నటువంటి ఫ్లైట్ని అయితే అమెరికా నుంచి పంపించారు. మంగళవారం స్టార్ట్ అయ్యి అమృత్సర్ చేరుకుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు ఎంతమంది అక్రమంగా ఉన్నటువంటి భారతీయులు ఉన్నారని తెలిసింది అనుకోవచ్చు. అసలు వాళ్ళని ఏం చేస్తారు, ఎలాంటి ఆలోచనలో ఉన్నారు? అమెరికా నుంచి ఫస్ట్ విమానం అయితే వచ్చింది నిన్న తెల్లవారుజామున 3 టెక్సాస్లో బయలుదేరి ఇవాళ మధ్యాహ్నం 1:30-2 మధ్యలో అమృత్సర్లో దిగింది. అది అమెరికా సైనిక విమానం, అమెరికా సైనిక కార్గో విమానం, C-17 గ్లోబ్ మాస్టర్ అని. చాలా ఖరీదైన విమానాలు అవి అమెరికావి. అసలు ప్రపంచం మొత్తం మీద ఒక 700 చిల్లరే ఉన్నట్టున్నాయి. అందులో ఎక్కువ అమెరికా దగ్గరే ఉన్నాయి. ఓకే. వాటిని ఒక్కొక్క విలువ చాలా కాస్ట్. ఒక శ్రీలంక లాంటి కంట్రీ, ఒక 3-4 కంట్రీల జీడిపితో సమానంగా ఉంటుంది దాని కాస్ట్ విలువ. అటువంటి విమానాలని ట్రంప్, అటువంటి సైనిక విమానాలని ట్రంప్ ఈ అక్రమ వలసదారులను పంపించడానికి వాడుతున్నాడు. ఏదో మామూలు ప్యాసింజర్ సివిల్ పౌర విమానాల్లో పంపించటల. ఎందుకంటే మామూలు విమానంలో పంపిస్తే 74 ఒక వన్ సైడ్ టికెట్ 74,000 రూపాయలు అయ్యేది. ఈ విమానంలో మనిషికి 4 లక్షలు అవుతుందిట ప్రయాణం ఖర్చు. మరి ఇంత వేరియేషన్ ఉన్నా సరే ట్రంప్ ఈ సైనిక విమానాలనే పంపిస్తున్నాడు. అటువంటి సైనిక విమానం ఒకటి జెట్ విమానం అమృత్సర్లో దిగింది. 104 మంది ఫస్ట్ విడత వచ్చారు. ఆ 104 మందిలో పిల్లలు ఒక 25 మంది ఉన్నారు, ఒక 25 మంది మహిళలు ఉన్నారు. ఏమండి, ఒక 25 ఏళ్లలోపు వాళ్ళు అయితే దాదాపు 48-50 మంది ఉన్నారు. ఓహో, 20 సంవత్సరాల లోపు వాళ్ళు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ లోకల్ మన ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళని వెరిఫై చేసి ఆ విమానంలో 11 మంది క్రూజ్ సిబ్బంది ఉన్నారు. విమానం సిబ్బంది 11 మంది, 50 మంది అమెరికన్ అఫీషియల్స్ వచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే వలసదారుల్ని, అక్రమ వలసదారుల్ని పంపించటము మీ దేశానికి ఒక పనిష్మెంటు అని ఒక సందేశం, ఒక సైలెంట్ మెసేజ్ ఇస్తున్నారనమాట. అందులో కార్గో విమానంలో అడుగు నుంచి జనాలను ఎక్కిస్తారు. మిలిటరీ వాళ్ళని అడుగు నుంచి సైనికుల్ని లోపలికి దోసేస్తారు. ఇక పైన ఇక అందరూ కింద నేల మీద కూర్చోవటమే, సీట్లు ఉండవు, కుక్కేస్తారు ఇక సైన్యాన్ని. సో ఇటువంటి సైనిక విమానంలో పంపించడం ద్వారా ట్రంప్ ఇటువంటి సందేశాన్ని వదలుచుకున్నాడు ఆయన. అటువంటి విమానంలో ఇండియన్స్ వచ్చారు. అయితే దీన్ని ప్రభుత్వము ఒక అఫెన్స్ లాగానో అదేదో ఒక నేరమయ ప్రక్రియలాగా చూడలేదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ మొదటి నుంచి మోడీ చెప్తున్నది, ఈ మధ్య జయశంకర్ కూడా అమెరికన్ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా అక్రమ వలసదారులను మేము ప్రోత్సహించాం, అటువంటి వాళ్ళు ఉంటే మేము వెనక్కి తీసేసుకుంటాము, మేము కూడా కోఆపరేట్ చేస్తాం మీకు అని చెప్పి అక్కడ ఇండియన్ ఎంబసీ, అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరు అక్రమ వలసదారులు, ఎవరు బియాండ్ పర్మిట్లు ఒక నిర్ణీత డేట్కి తీసుకుంటారు, ఆ పర్మిట్ అయిపోయిన తర్వాత, ల్యాప్స్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్నవాళ్ళు అన్నమాట అక్రమ వలసదారులు. అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని పంపించే కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు 18,000 మంది టెంపరీగా ఇప్పటికిప్పుడు 18,000 మందిని గుర్తించారు. ఇప్పుడు వచ్చింది 104 మందే కానీ వాళ్ళందరూ రావాల్సిందే. అంటే 18,000 మంది దాకా ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులు, అందులో ముఖ్యంగా ఓన్లీ భారతీయులు 18,000 మంది దాకా ఉన్నారా? 18,000 మంది. అసలు ఇంకా దాదాపు 7.5 లక్షల మంది ఉన్నారని. 7.5 లక్షల మంది ఉన్నారని. సో ఇది ఒక్క విమానంతో అయ్యేది కాదు, ఈ ఒక్క రోజుతో అయ్యేది కాదు, కొన్ని నెలల పాటు ఈ వ్యవహారం సాగుతుంది. అటు అమెరికన్ అఫీషియల్స్, ఇటు ఇండియన్ అఫీషియల్స్ కలిసి ఈ ప్రాసెస్ని ఫిల్టర్ చేస్తూ వీళ్ళని
ఏమి నిజంగా అక్రమ వలసదారులు అనిపించిన వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత నిజానికి వీళ్ళు ఇప్పుడు ఇండియాలో విమానం దిగిన తర్వాత వాడు నిజంగా అక్రమ వ్యక్తులే అయితే మరి ఇండియన్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద, అంతేగా. అమెరికాకి అక్రమం అనిపించినప్పుడు మరి నిజంగా వాళ్ళు ఇండియా ల్యాండ్ మీద కూడా, ఇండియన్ సాయిల్ మీద కూడా అక్రమమా అంటే ఇప్పటికే పంజాబ్ గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే మన ఇండియాలో వీళ్ళేమో అక్రమ వాళ్ళు కాదు, మన ఇండియన్స్ మన పౌరులే, పైగా ఇల్లీగల్ డాక్యుమెంట్స్తో వీళ్ళు పోలేదు, అంతా లీగల్ డ్యూ ప్రాసెస్. ఎయిర్పోర్ట్లో లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు కదా, అందుకని వీళ్ళు ప్రాపర్ డ్యూ డాక్యుమెంట్స్, డ్యూ పాస్పోర్ట్స్ అంతా సక్రమంగానే ఇటువైపు నుంచి వెళ్ళేటప్పుడు సక్రమంగానే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు వీసా పర్మిట్ ఉందో అంతవరకు సక్రమమే. ఆ వీసా పర్మిట్ ల్యాప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్రమమైనారు, అటువంటి వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. అయితే వీళ్ళ నేటివ్ ప్లేస్లు ఏంటి, వీళ్ళకి సరైన నేటివిటీ ప్రూఫ్లు ఉన్నాయా లేవా చెక్ చేసి వీళ్ళని పంపించేస్తారు. మొత్తం మీద 6 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వాడు దిగారు. ముఖ్యంగా 6 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దిగారు. 104 మందే కానీ 6 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. హర్యానా, పంజాబ్, గుజరాత్, అట్లాగే మహారాష్ట్ర, చండీగఢ్. గుజరాత్, హర్యానా అయితే 33 మంది ఉన్నారు. అట్లాగే పంజాబ్ ఒక 30 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఒక 3, చండీగఢ్ నుంచి ఒక 2-3 అట్లా ఉన్నారనమాట. వీళ్ళందరినీ డ్యూ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, అంటే అక్కడి నుంచి వచ్చిన అమెరికన్ అఫీషియల్స్ ఇక్కడ అఫీషియల్స్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వడమే, వీళ్ళ డాక్యుమెంట్స్ అవి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ నేటివ్ ప్లేస్లకి, నేటివ్ స్టేట్స్కి వీళ్ళని పంపించారు, కార్గో ఫ్లైట్లో వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సో ఇదేంటంటే అక్కడ అక్రమమే కానీ ఇక్కడ వీళ్ళు సక్రమమే, వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది పద్ధతి. అయితే అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు, 7.5 లక్షల మంది ఉన్నారని కదా. యాక్చువల్లీ ఇదే అసలు ట్రంప్ వచ్చిన తర్వాతనే అక్రమ వలసదారులను గుర్తించి పంపించే కార్యక్రమం చేస్తున్నాడా. ఇప్పుడు ట్రంప్ ఓపెన్గా ఒక పాలసీ డెసిషన్ లాగా ఎన్నికల ప్రచారంలో అనౌన్స్ చేశాడు, అక్రమ వలసదారుల్ని మెడబెట్టి బయటికి గెంటేస్తాను అని. అంటే వాళ్ళ విషయంలో నేను ఏమాత్రం దీనిగా ఉండను, కఠినంగా ఉంటానని చెప్పదలుచుకున్నాడు ఆయన. అందులో భాగంగానే చేస్తున్నాడు. సో దాంతో ఏంటంటే అక్రమ వలసదారులు అయ్యో పంపించేస్తాడా అని ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడి నుంచి అయితే అమెరికా వలస వెళ్ళి అమెరికాలో బతుకుతుంటారో ఆ దేశాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి ఈ మన దాకా ఉన్న బైడెన్ గవర్నమెంట్లో కూడా లాస్ట్ సెప్టెంబర్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ అప్పటికి ఒక 2 లక్షల మందిని అక్రమ వలసదారులు పంపించారు. వాళ్ళకేమీ అప్పుడేమీ అట్టహాసంగా పంపించలా, అనౌన్స్ చేసి పంపించలా. అంటే ఇప్పుడు మన దేశంలో బంగ్లాదేశ్ వాడు వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు అనుకోండి, వాడి పాస్పోర్ట్ పర్మిషన్ అయిపోగానే పంపించేస్తారు కదా, సైలెంట్గా పంపించేస్తారు, ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతుంది. బైడెన్ గవర్నమెంట్ కూడా అదే జరిగింది. ఒక 2-3 సార్లు అక్రమంగా ఉన్న వాళ్ళని పంపించేస్తూ వచ్చారు. అయితే ఈసారి ట్రంప్ ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఈ మెక్సికో, ఈ సరిహద్దు దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనే పాలసీలో భాగంగా మరి ఆ 1-2 దేశాల మీద కాకుండా అదొక జనరల్ పాలసీ లాగా తీసుకుని అందరినీ పంపించాల్సి వస్తుంది. కాబట్టి అందులో మన ఇండియా కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని అక్రమ వలసదారుల్ని పంపించడం అనేది తప్పు కాదు, నేరము కాదు. దానివల్ల ఇండియన్ గవర్నమెంట్ కూడా పెద్దగా ఫీల్ అవుతున్నది కూడా ఏమీ లేదు. ముందే మన జయశంకర్ విదేశాంగ మంత్రి అక్కడ అమెరికన్ అఫీషియల్స్తో మాట్లాడి ముఖ్యంగా కొన్ని దేశాలకి ఈ హోండరస్ లాంటి కంట్రీస్ వాళ్ళ అక్రమ వలసదారుల్ని బేడీలేసి పంపించిన కార్యక్రమాలు ఉన్నాయి, బేడీలు వేస్తున్న కార్యక్రమం. సో అక్రమ వలసదారులందరినీ ఒక పనిష్మెంట్గా బేడీలేసి పంపించాలని వాళ్ళు ఫీల్ అయినట్టుగా మనకి తెలుస్తున్నది. అయితే జయశంకర్ వాళ్ళతో మాట్లాడి అక్రమ వలసదారుల విషయంలో మేమైతే వేరే ఆలోచనలు మాకు లేవు, మేము రిసీవ్ చేసుకుంటాం, తీసేసుకుంటాం, తెప్పించుకుంటాము, మీరైతే ఈ సంఖ్యలు ఇంకెళ్ళు వేయటాలు ఇటువంటి చండాల పనులు చేయొద్దని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వటము. వాళ్ళు దానికి మిగతా కంట్రీస్ కొన్ని కంట్రీస్ ఒప్పుకోవటం లేదు, అసలు వాళ్ళు అక్రమ వలసదారులు కాదు, వాళ్ళు అక్కడే ఉండాల్సిందే అని పేచీలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా నిజంగా అక్రమ వలసదారులు అయితే వాళ్ళ డాక్యుమెంట్లు చూసి మేము వెనక్కి తెప్పించుకుంటాము అని చెప్పి ముందే మోడీ ప్రామిస్ చేశారు వాళ్ళకి. మొన్న ట్రంప్తో ఫస్ట్ టైం మోడీ ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా మోడీ మేడ్ ఇట్ క్లియర్. అందుకనే ట్రంప్ అన్నాడు ఇండియా ఒక రైట్ థింగ్
రైట్ పాత్రలో పోతుంది అని నేను ఆశిస్తున్నాను. ఇది మోడీ మాటలను బట్టి ఆయన ఆ మాట అన్నాడు. ఏమి సో ఇదంతా ఏంటంటే అందుకనే ఇప్పుడు పంజాబ్లో అమృత్సర్లో దిగిన అక్రమ వలసదారులు సంఖ్యలతో రాలేదు, ఫ్రీగానే వచ్చారు బ్యాగేజీలు వేసుకొని. అంటే అమృత్సర్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయంటారు? అంటే అక్కడ పంజాబ్, హర్యానా, చండీగఢ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా అక్కడ. ఓకే. ఇప్పుడు పంజాబ్, హర్యానా 33 మంది ఉన్నారు అక్కడే 104లో. ఇక మహారాష్ట్ర ఒక 3-2 ఉన్నారు, చండీగఢ్ ఒక 2 ఉన్నారు. ఓకే, అంటే వలసదారులు ఎక్కువగా అటు సైడ్ ఉన్నారు కాబట్టి అక్కడ చూస్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.